రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరనేది పాతమాట. కానీ సొంత పార్టీ నేతలే ఒకరినొకరు రాజకీయంగా ఖతం చేసుకోవాలనుకోవటం ప్రొద్దుటూరు మార్క్ పాలిటిక్స్. ఒక కమర్షియల్ మాల్ పునాదుల మీద మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్. అక్కడ తమ్ముళ్ల మధ్య సాగుతున్న ఈ గెరిల్లా వార్ అధిష్టానానికి తలపోటుగా మారిందట. మారిచూడు వర్సెస్ అనకొండ ఇవేవో సినిమా పేర్లు కావు, ప్రొద్దుటూరు నాయకులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్న బిరుదులు. 2.5 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు, దశాబ్ద కాలంగా అసంపూర్తిగా ఉన్న భారీ కట్టడం, తెర వెనుక సాగుతున్న చీకటి ఒప్పందాలు, ఎస్ఎస్ మాల్ వేదికగా సాగుతున్న ఈ ఉక్కు యుద్ధం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేను ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక ఉన్న గూడుపుటాని ఏంటి? కడప జిల్లా రాజకీయాల్లో ప్రొద్దుటూరుది ఓ ప్రత్యేక శైలి. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రణరంగమే. అయితే ప్రస్తుతం సాగుతున్న పోరు ప్రత్యర్థి పార్టీతో కాదు, సొంత పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులో 10 ఏళ్లుగా అసంపూర్తిగా కనిపిస్తున్న ఆ భారీ కట్టడం పేరు ఎస్ఎస్ మాల్. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దీనికి అంకురార్పణ జరిగింది. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కొంతమంది బడా వ్యాపారవేత్తలు కలిసి ఈ ప్రాజెక్టును మొదలెట్టారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ నిర్మాణం పూర్తి కాకపోవడం వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. తాజాగా ఈ మాల్ చుట్టూ 2.5 కోట్ల రూపాయల మున్సిపల్ టాక్స్ ఎగవేత ఆరోపణలు ఒక పొలిటికల్ బాంబులా పేలాయి. ఈ బాంబు వేసింది ఎవరో కాదు, గత 5 ఏళ్లుగా వైసీపీ వేధింపులను తట్టుకుని జైలుకు సైతం వెళ్లి పార్టీ జెండా మోసిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. అలాంటిది ఇప్పుడు ఆయన నేరుగా సొంత పార్టీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డిని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రజల సొమ్మును మేనేజ్ చేస్తున్నారని ప్రవీణ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ప్రొద్దుటూరు వీధుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది కేవలం పన్నుల గొడవేనా, లేక పంపకాల్లో తేడాలా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విమర్శలు మొదలైనప్పుడు వివరణ ఇవ్వాల్సిన చోట ప్రొద్దుటూరు రాజకీయం వ్యక్తిగత దూషణల స్థాయికి పడిపోయింది. ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విసిరిన పన్ను ఎగవేత అస్త్రం నేరుగా కొండారెడ్డికి తగలడంతో ఆయన కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారట. మాల్లో తనకు భాగస్వామ్యం ఉందని ఒప్పుకుంటూని థియేటర్లు పూర్తి కాకుండా పన్ను ఎలా కడతామని ఆయన ప్రశ్నిస్తున్నారంట. అయితే ఇక్కడే అసలు యుద్ధం మొదలయ్యింది. ప్రవీణ్ రెడ్డిని మారీచుడంటూ కొండారెడ్డి సంబోధించగా, దానికి ప్రతిగా కొండారెడ్డి పెద్ద అనకొండ అంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డిని వర్ణించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే గోవాలో క్యాసినోలు, సారాయి వ్యాపారాలు, ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాలను మరొకరు రోడ్డు మీదికి లాక్కుంటున్నారంట. ఈ గొడవ ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంట్రీ ఈ డ్రామాను మరో లెవెల్కి తీసుకెళ్లిందంట. తనకు ఆ మాల్తో ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే వరదరాజుల రెడ్డి కుటుంబమే తన ప్రధాన శత్రువు అని ఆయన బాహాటంగానే ప్రకటించారట. కానీ లోలోపల టీడీపీలో ఒక వర్గంతో వైసీపీ నేతలు చేతులు కలపారన్న ప్రచారం స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఈ చీకటి ఒప్పందాల కారణంగానే 10 ఏళ్లుగా ఆ మాల్ నిర్మాణం ఆగలేదా, అధికారులను ప్రభావితం చేసి పన్నులు కట్టకుండా మేనేజ్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్యులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కానీ ప్రొద్దుటూరులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికార పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శించుకుంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. 76 ఏళ్ల వయస్సులో కూడా రాష్ట్ర సమస్యలతో కుస్తీ పడుతున్న ముఖ్యమంత్రికి ప్రొద్దుటూరు తమ్ముళ్ల తీరు కొత్త తలనొప్పిగా మారింది. ఒకవైపు సీనియర్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ కోసం రక్తం చిందించిన మాజీ ఇన్ఛార్జ్. వీరిద్దరి మధ్య గ్యాప్ ఇలానే పెరిగితే అది రాబోయే రోజుల్లో పార్టీ పునాదులనే కదిలించే ప్రమాదం ఉంది. అసలు ఆ అసంతృప్తి మాల్ నిర్మాణంలో అక్రమాలున్నాయా? పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా ఇదంతా కేవలం ఆధిపత్య పోరాటంగానే మిగిలిపోతుందా? చట్టం తన పని తాను చేసుకుపోవాలని స్థానికులు కోరుకుంటున్నా నాయకుల మధ్య సాగుతున్న మాటల తూటాలెందుకు ఆగడం లేదు? వచ్చే 3 ఏళ్ల వరకు ఈ ఉత్కంఠ కొనసాగాల్సిందేనా, లేక అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది
వేచి చూడాలి. ప్రొద్దుటూరు గడ్డపై సాగుతున్న ఈ ఎస్ఎస్ స్మాల్ సెటిల్మెంట్ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.